బాబు వారి బియాండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. హలో లక్ష్మీప్రియ గారు. హాయ్ నాగరాజ్ గారు. లైఫ్లో కొంతమంది ఫ్యామిలీలో చాలా బాగుంటారు, బట్ బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే అంత సక్సెస్ఫుల్ కాలేరు. కొంతమంది ప్రొఫెషనల్ లైఫ్లో బాగా సక్సెస్ఫుల్, ఫ్యామిలీ లైఫ్కి వచ్చేటప్పటికి మైనస్లో కనిపిస్తూ ఉంటారు మనకి. వీళ్ళ లైఫ్ని ఎలా మేనిఫెస్ట్ చేయటం వల్ల వాళ్ళు ఆ విధంగా మిగిలిపోతారంటారు? సో వండర్ఫుల్ క్వశ్చన్ అండి. బేసిక్గా మనం మేనిఫెస్ట్ చేసే ప్రాసెస్లో లైఫ్ ఎప్పుడు కంప్లీట్గా ఉంటుందంటే అన్ని ఏరియాస్ బాగా సంపాదించేసి రాకేష్ జుంజున్వాలా చాలా ఎర్లీ ఏజ్లో 60sలో చనిపోయారు. ఆయన కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఎర్న్ చేసి ఎర్లీగా చనిపోయారు. సో ఆయన హెల్త్ మేనిఫెస్ట్ చేయలేకపోయారు. సో అన్ని ఏరియాస్లో మనకి ఫుల్ఫిల్డ్గా ఉంటేనే ఒక లైఫ్కి ఒక కంప్లీట్నెస్. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి బేసిక్గా ఏమవుతుంది అని అంటే, మన యూనివర్స్ మనం మొత్తం చూసుకుంటే డే అండ్ నైట్. ఇప్పుడు ఏంది, ఒకటి ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీ అంటాం. యూజువల్గా ఒక కరెంట్ వైర్లో చూసుకుంటే 2 వైర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా మనలో కూడా 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయండి. ఇన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ అంటారు. సో ఇది ఏంది అంటే ఒకదానికొకటి కాంపిటీషన్ కాదు, ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. ఇప్పుడు మార్నింగ్ ఉంది, నైట్ లేకపోతే మార్నింగ్ ఒక పవర్ అనేది లేదు. సో నైట్కి ఉత్తి నైటే ఉంటే కూడా నైట్కి పవర్ ఉండదు, మార్నింగ్ ఉంటే. సో ఈ 2 కాంప్లిమెంటరీగా ఉంటేనే లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలానే మనలో కూడా ఇన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ అంటాం. అంటే ఫిమైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ అండ్ మాస్కులైన్ ఎనర్జీ. సో ఈ 2 ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడు మన లైఫ్ అనేది అన్ని ఏరియాస్లో సక్సెస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫెమినైన్ ఎనర్జీ అన్నాను. ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళలో ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. మగవాళ్ళలో కూడా ఫెమినైన్ అండ్ మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ఇవి బ్యాలెన్స్ లేకుండా ఏదైనా ఒక ఎనర్జీ సప్రెస్ అయింది అని అంటే ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫెమినైన్ అనగానే, ఆడవాళ్ళు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి? ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ. మీ అమ్మని తలుచుకోగానే మీకు ఏమొస్తుంది, గుర్తుకొస్తుంది? లవ్, స్మైల్, అఫెక్షన్, 4 దెబ్బలు కొట్టినవి అండ్ లైఫ్ స్కిల్స్. ఫెమినైన్ ఎనర్జీ అండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇదన్నీ ఫ్యామిలీ, మన పర్సనల్ లైఫ్. మనకు ఒక లవ్, ఆడవాళ్ళు అనగానే చాలా ఎమోషనల్గా ఉంటారు. ఒక లవ్, ఒక కేరింగ్నెస్ ప్రతి దాంట్లో అవైలబుల్గా ఉంటారు. ఇది ఒక ఫెమినైన్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ఈ ఫెమినైన్ ఎనర్జీ అనేది సప్రెస్ అయిపోతుందో వాళ్ళు పర్సనల్ లైఫ్లో గ్రో అవ్వలేరు. అండ్ మాస్కులైన్ ఎనర్జీ అనగానే యాక్షన్. ఇప్పుడు మీ మదర్ అనగానే లవ్, ఇవన్నీ గుర్తుకొచ్చింది, ఫెమినైన్ ఎనర్జీ కాబట్టి. మీ ఫాదర్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? పేషెన్స్, హార్డ్ వర్క్, మొండితనం, ఎవరితో గొడవ పడకూడదు, సో బలంగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. వండర్ఫుల్. సో ఇప్పుడు మీరు చెప్పారు బలంగా పని చేసుకుని వెళ్ళాలి. మాస్కులైన్ ఎనర్జీ అంటేనే యాక్షన్ మోడ్ అండి, ఫోకస్, అగ్రెసివ్నెస్. మీరు అన్నారు కొంచెం మొండితనం అనేది. మాస్కులైన్ ఎనర్జీ అంటేనే మొండితనం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 years పాప బాబుకి ఒక బార్బీ డాల్ కొనియండి ఇద్దరికి. అమ్మాయి ఏం చేస్తుంది? ఆడుకుంటారు. బార్బీ డాల్ కొనిస్తే అమ్మాయి అయితే దానికి జడేస్తుంది, దాని డ్రెస్ కలర్ మారుస్తుంది, ఇవన్నీ చేస్తుంది. అబ్బాయి ఏం చేస్తాడు తెలుసండి? ఒక 5 minutes మీరు అటుపోయి వచ్చే తర్వాత తలకాయ ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర పీక్ పడేస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఫెమినైన్ మాస్కులైన్ ఎనర్జీ. సో ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ఇది ఏమవుతుందంటే బేసిక్గా ఎప్పుడైతే ఒక ఎనర్జీ సప్రెస్ అయిపోతుందో ఇంకొక ఎనర్జీ అనేది డామినేట్ చేస్తుంది, ఓవర్ యాక్టివేట్ అవుతుంది. మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. లేడీస్ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్ ఉంటారు, కానీ పర్సనల్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మేబీ ఒక కారణం ఏమవుతుంది తెలుసండి? వాళ్ళల్లో ఫెమినైన్ ఎనర్జీ అనేది సప్రెస్ అయిపోతుంది. మాస్కులైన్ ఎనర్జీ పెరగడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే ఓవర్ యాక్టివేట్ అవుతుంది. 2 ఉంటాయి ప్రతి ఒక్కరిలో. సో మాస్కులైన్ ఎనర్జీ ఎప్పుడైతే ఓవర్ యాక్టివేట్ అవుతుందో వాళ్ళు చాలా ఫాస్ట్గా డెసిషన్ మేకింగ్ చేస్తారు, చాలా డెసిషన్స్ చాలా బాగా తీసుకుంటారు, కెరియర్లో చాలా ప్రోగ్రెస్ అవుతారు, చాలా అగ్రెసివ్ నేచర్ ఉంటారు. అండ్ ఎవరైతే అలాంటి వాళ్ళు పర్సనల్ లైఫ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు చాలా వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మీరు ఒకసారి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఒకసారి ఊహించుకుంటే కూడా వీళ్ళ నేచర్ కూడా ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు డ్రెస్ అయ్యే స్టైల్ కూడా కొంచెం ఎక్కువ జీన్స్, ఇట్లా మగవాళ్ళలాగా రెడీ అవ్వడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు మేకప్ వేసుకోవడానికి, ఇట్లా ట్రెడిషనల్గా ఆడపిల్లలాగా రెడీ అవ్వడానికి వాళ్ళకి నచ్చదు బేసిక్గా, ఎందుకంటే ఆ ఎనర్జీ సప్రెస్ అయిపోయింది వాళ్ళలో. సో అందుకు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఆ గ్రోత్ అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎప్పుడైతే ఇప్పుడు ఫీమేల్స్లో ఫెమినైన్ సప్రెస్ అవుతుంది,
మాస్కులైన్ అయితే డామినేట్ అవుతుందో వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. అండ్ ఈ యొక్క నేచర్ మాస్కులైన్ డామినేట్ అయినప్పుడు మాస్కులైన్ నేచర్ ఏంది అని అంటే డామినేషన్. వీళ్ళ జీవితంలో వచ్చే లైఫ్ పార్ట్నర్ వాళ్ళ పర్సనల్ లైఫ్ మంచిగా ఉంది అని అంటే ఐదర్ ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళే వాళ్ళకి హస్బెండ్గా వస్తారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంటే పక్కన వేరే మగవాళ్ళని కూడా వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు. కెరియర్లో కూడా వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్ అవుతారంటే ఇంకెవరిని వాళ్ళు డామినేట్ చేయనియరు. ఇలాంటి వాళ్ళకి ఒకవేళ మగ సంతానం ఉంటే వాళ్ళు ఆ పిల్లల్ని కూడా సప్రెస్ అవుతారు. వాళ్ళు ఒక మాస్కులైన్ ఎనర్జీ కూడా చిన్నప్పటి నుంచి ఆ డామినేషన్ వల్ల వాళ్ళలో ఆ మాస్కులైన్ ఎనర్జీ అనేది ఎక్స్ప్రెస్ అవ్వదు. అలాంటి పేరెంట్స్ ఎవరైతే మాస్కులైన్ ఎనర్జీ ఓవర్ యాక్టివేట్ అయిన మదర్ ఉంటే పిల్లల్లో ఈ ఒక ఇష్యూ ఉంటుంది మగపిల్లల్లో. అలానే మగవాళ్ళల్లో ఫెమినైన్ ఎనర్జీ మాస్కులైన్ ఎనర్జీ తగ్గుతుందో వాళ్ళ ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక్కసారి చూసుకోండి, వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళ బేసిక్ నేచర్ ఎలా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటారు. డెసిషన్స్ తీసుకోరు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు చెప్పు, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఏమంటే కూడా నువ్వు చెప్పు పర్వాలే అంటారు. వాళ్ళు ఆ చిన్న చిన్న డెసిషన్స్ కూడా తీసుకోలేరు. వాళ్ళు అందుకే సక్సెస్ అవ్వలేరు. వాళ్ళ డామినేషన్ అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళ దాంట్లో అగ్రెసివ్ నేచర్ అనేది ఉండదు. చాలా లవ్వింగ్గా ఉంటారు, చాలా కంఫర్టబుల్గా ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు. సో ఎప్పుడైతే మనం ఇవి బ్యాలెన్స్ చేస్తామో సో మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఎలా మనం ఇలా ఇప్పుడు మన ఎనర్జీ ఏందో ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ నేచర్ ఏంది, ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే వాళ్ళ నేచర్ ఏందనేది తెలిసిపోతుంది. వాళ్ళు డెవలప్ చేయాలి, వర్క్ చేయాలి. ప్రతి ఒక్కటి ఈజ్ పాసిబుల్ అండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో మన ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవేళ ఫీమేల్స్లో ఫెమినైన్ ఎనర్జీ కానీ సప్రెస్ అయ్యింది అని అంటే వాళ్ళు దే హ్యావ్ టు వర్క్ ఆన్ దెమ్సెల్స్. ఎలా అంటే బాగా రెడీ అవ్వడం. ఫెమినైన్ ఎనర్జీ తక్కువ ఉన్న వాళ్ళు షాపింగ్కి వెళ్తే ఎలా చేస్తారో తెలుసా అండి, వీళ్ళు ఆడవాళ్ళు యూజువల్గా షాపింగ్ చేస్తే ఏం చేస్తారు, మీ వైఫ్ని తీసుకెళ్తే ఎలా చేస్తారు షాపింగ్, గంటల తరబడి. ఈ మాస్కులైన్ ఎనర్జీ ఎక్కువ ఉన్న ఫీమేల్స్ ఏం చేస్తారు అని అంటే షాప్కి వెళ్ళి కూడా ఒకటే కలర్ డ్రెస్, ఇదే ప్యాటర్న్లో ఒక 4 డ్రెస్సెస్ ఇచ్చేసేయండి, ఒక 5 minutesలో షాపింగ్ చేసుకుని వచ్చేస్తారు వాళ్ళు. సో వీళ్ళు షాపింగ్కి వెళ్తూ ఉండడం, అట్లీస్ట్ విండో షాపింగ్ అయినా అలా చేస్తూ ఉంటే వాళ్ళలో ఫెమినైన్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అండ్ మాస్కులైన్ ఎనర్జీ తక్కువని సప్రెస్ అయిన మగవాళ్ళల్లో దే హ్యావ్ టు టేక్ యాక్షన్ అనమాట. జిమ్కి వెళ్ళడము, డెసిషన్స్ తీసుకోవడం, చిన్న చిన్న డెసిషన్స్. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక డిష్ ఆర్డర్ ఇస్తే బాగున్నా బాగాలేకపోయినా నెక్స్ట్ టైంకి అర్థమవుతుంది. సో ఆ ఒక ఇనిషియేషన్ తీసుకుని డెసిషన్ తీసుకోవడం, ఇలా చేయడం వల్ల వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ కెరియర్లో వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఫెమినైన్ ఎనర్జీ, మస్కులైన్ ఎనర్జీ ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో అక్కడ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అక్కడ వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, ఆ ఏరియాలో స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళ లైఫ్లో అంతా. సో మనం ఏది మేనిఫెస్టేషన్ చేసుకుంటే అది జరగాలి అని అంటే ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ. మనం ఫ్రీక్వెన్సీ అంటేనే ఎనర్జీ, కాబట్టి వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ ఎనర్జీస్. ఎస్, ఫెంటాస్టిక్ అండ్ ఎనివే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రియ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చాలామంది మీ సెషన్ కోసం అడుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఈ మంత్ 28 నుంచి మార్నింగ్ సెషన్ స్టార్ట్ అవుతుందండి. సో ఎవరికైతే వాళ్ళ డ్రీమ్స్, గోల్స్ ఇంపార్టెంటో, 100% మైండ్లో ఉన్నదాన్ని ఫిజికల్ రియాలిటీ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఈ సెషన్లో మనకి సైన్స్ ఏంది మేనిఫెస్ట్ చేయడానికి, ఎక్కడెక్కడ ఏరియాస్లో మనం మిస్ అవుతున్నామో తెలుసుకోవాలి అని అనుకుంటే 100% ఈ సెషన్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎస్. సో క్లాస్ ఎప్పుడు, డేట్? 28 మార్నింగ్ నుంచి సెషన్ స్టార్ట్ అవుతుందండి. ఎవరికైతే నిజంగా వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటారో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, డూ జాయిన్. సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రియ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఈ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మేనిఫెస్టేషన్ సెషన్కి స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి 28న జరిగేటువంటి క్లాస్ 20వ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి. సో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.